నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కలాగే యువత కూడా ఎదగాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా వృక్షారోపణ కార్యక్రమం. పెన్సిల్ పై 40 మంది సమరయోధుల సూక్ష్మ చిత్రాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినూత్న చిత్ర నివాళి. శ్రీశైల హై స్కూల్ బిఈడి కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. నంద్యాల సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఎస్డిపిఐ డిమాండ్. పాణ్యంలో విజయనికేతన్ విద్యార్థుల హర్ ఘర్ తిరంగా ర్యాలీ. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఆహ్వాన పత్రికల విడుదల. మొక్క ఎలాగైతే ఎదిగి ఫలాలను ఇస్తుందో అలాగే మన దేశ యువత కూడా తమకు లభించిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్ ఆవరణంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక మరియు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశ యువత అత్యంత ప్రతిభావంతులు. దేశ ప్రగతిలో యువత పాత్ర అత్యంత కీలకమైంది. మొక్క క్రమంగా పెరుగుతున్నట్లే యువత కూడా లభించిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. దేశ అభివృద్ధిలో భాగస్వాములై ఒక్కో రంగంలో విజయం సాధిస్తూ ముందడుగు వేయాలి. 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నదే నా ఆకాంక్ష. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యత సాధించవచ్చు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. నాటిన ప్రతి మొక్కను క్రమం తప్పకుండా సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో నేటి జనరేషన్ యువత చాలా తెలివైన పిల్లలు. వాళ్ళలో అద్భుతమైన శక్తి ఉంది. దేశ ప్రగతికి పూర్తి కారకులు అవుతారు. ఈ మొక్క ఎలా పెరుగుతుందో యువత కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం కావాలి, తమ వంతు పాత్ర పోషించాలి, దేశ ఉన్నత స్థాయిని ఆకాంక్షిస్తూ వారు ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ లిటరేట్ అయ్యి చాలా నాలెడ్జబుల్ ఎకానమీ అవ్వాలి. అలానే ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎంతమంది మెన్ అయితే ఉన్నారో అలానే ప్రతి మహిళ కూడా ఈక్వల్ గా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మన ఈ రాష్ట్రంలో, దేశంలో మనం ప్రజలకి అందే అన్ని సేవలు మనం ఇప్పుడు ఉన్న కంటే ఎలా బెటర్ గా డెలివర్ చేస్తాము. ఈ మొక్క ఇప్పటి నుంచి ఎట్లా పెరుగుతుంది, అలాగే ఇప్పుడు ఉన్న సర్వీస్ కంటే మనం ఫ్యూచర్ లో ఉన్న సర్వీస్ అట్లాగే మనం పెరగాలి. సిటిజన్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. మనం అన్ని డిపార్ట్మెంట్స్ అందే సేవలు ఈ ముక్కలాగా పెరుగుతూనే ఉండాలి. ఇక్కడ కూడా అది కట్ అవ్వకూడదు. మనం ఎట్లా ఒక ముక్కని పోషిస్తామో అట్లాగే మా అందరూ ఆఫీసర్స్ దాని న్యూట్రిషన్ మనం ముక్కకి ఎట్లా ఇస్తామో అట్లా సపోర్ట్ చేసి దాన్ని పెంచి ఓవరాల్ మన సీఎం గారు చెప్తారు హ్యాపీనెస్ ఇండెక్స్ ఈ రాష్ట్రాది పెరగాలి. సో ఓవరాల్ అందరూ కలిపి మేము మన రాష్ట్రంది హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రతి కుటుంబం హ్యాపీనెస్ లో ఉండాలి. అది ఒకటి నిర్ధారిస్తాము ఈరోజు. అండ్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్లాంట్ అండ్ ఓవరాల్ అవర్ వర్క్. సోమాటి నాగమనేశ్వరి జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న నంద్యాల జిల్లాలో ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మొక్క నేను ఇవాళ నాటాను. దీనికి గుర్తు ఏంటి అని అంటే, మన దేశం ఎలా ముందుకు వెళ్తూ ఉందో అలాగే మన రాష్ట్రము, ప్రతి ఒక్కరు, ప్రతి పౌరులు, ప్రతి పౌరురాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహాయ సహకారాలు అందిస్తూ జిల్లా అటవీ అధికారిగా
నేను ఈ మొక్కను నాటుతున్నాను. అలాగని స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి దేశానికి కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ మొక్క ఎలా పెరుగుతుందో అలానే దేశం అభివృద్ధి కూడా పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ మొక్క నాటాము. ఈ మొక్క ఎలా పెరుగుతుందో, ఎంత పెద్దగా పెరుగుతుందో అలాగే ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందజేస్తామని, ప్లస్ ఎన్సిడి డిసీజెస్ అనేది తగ్గాలని, ప్లస్ కాలుష్య వాతావరణం తగ్గించాలి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. ఎక్కడైనా కానీ వీలున్నప్పుడల్లా ఒక మొక్క నాటి దాన్ని పెంచి కాలుష్యము తగ్గించాలని కోరుకుంటున్నాం. చిన్నారుల బాల్యం కూడా సురక్షగా సుపోషితంగా బాల్యాన్ని మేము కాపాడుతామని లక్ష్యంగా పెట్టుకున్నాము. మనంచెల డిపార్ట్మెంట్ నాటడం ద్వారా కాలుష్య రహిత సమాజాన్ని అందించాలన్న ఒక సుస్థిర లక్ష్యంతో మరియు స్వచ్ఛ లక్ష్యంతో పంచాయతీరాజ్ విభాగం పరంగా మేము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. విజన్ మేడం గారు అన్నారు, అంటే అందరు మాట్లాడుతున్నారు, నేను ఒకటే లైన్ చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏం లేవు, పర్యావరణం కోసం పని చేస్తూ ఉంటుంది, అలాగే సొసైటీ కోసం పని చేస్తూ ఉంటుంది, జనాల కోసం పని చేస్తూ ఉంటుంది. మన కూడా అలాగే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా సొసైటీ కోసం, పర్యావరణం కోసం పని చేస్తూ ఉండాలి. మన పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, ప్లాస్టిక్ ఫ్రీ ఉండాలి, అన్ని మన ఒక ఓట్ తీసుకొని పని చేసుకోవాలి. స్వాతంత్ర దినోత్సవ శుభవేళ నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లి కోటేష్ తన అద్భుత కళా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన మహానీయులను స్మరించుకుంటూ ఒక చిన్న పెన్సిల్ చుట్టూ మైక్రో పెన్ను సహాయంతో 40 మంది స్వాతంత్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలను గీసి అబ్బురపరిచారు. కేవలం 2 గంటల వ్యవధిలోనే ఆయన ఈ అరుదైన కళాఖండాన్ని రూపొందించడం విశేషం. ఈ చిత్రంలో భరతమాత తన ముద్దు బిడ్డలైన దేశ నాయకులను, విప్లవ వీరులను దీవిస్తున్నట్టుగా కోటేష్ ఆవిష్కరించారు. భరతమాత చిత్రంతో పాటు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాల గంగాధర్ తిలక్, సరోజినీ దేవి, బకిం చంద్ర చటర్జీ, రాజా రామ్మోహన్ రాయ్, తాంతియ తోపే, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, జ్యోతిరావు పూలే, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్ వంటి 40 మంది అమర వీరులు, మహానీయుల చిత్రాలను అత్యంత సూక్ష్మంగా చెక్కారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఒక చిన్న పెన్సిల్ మీద మైక్రో పెన్తో 40 సూక్ష్మ చిత్రాలు వేశాను. అంటే సమరయోధులు, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను వేశాను. ఈ చిత్రం వేయడానికి 2 గంటల సమయం పట్టింది. మన భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన అంతమైంది. ఈ స్వాతంత్ర దినోత్సవము ప్రతి ఏటా ఒక పండగ, జాతీయ పండగలు జరుపుకుంటాం. గర్వంగా మన జాతీయ జెండాను ఎగురవేద్దాం. ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్ర ఫలం, ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈనాటి మనం స్వేచ్ఛగా ఉన్నాం. అటువంటి వీరులు మరవకూడదు. అందుకే వాళ్ళని స్మరించుకుంటూ ఈ చిన్న పెన్సిల్ మీద భరతమాతతో పాటు 40 సూక్ష్మ చిత్రాలు వేశాను. అంటే భరతమాత స్వాతంత్ర సమరయోధులను దీవిస్తున్నట్లు వేశాను ఈ చిత్రంలో. ఈ చిత్రంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ అంటే సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, బంకిం చంద్ర చటర్జీ, తర్వాత మంగల్ పాండే, రవీంద్రనాథ్ ఠాగూరు, జ్యోతిరావు పులే, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ దేవి, బాలా గంగాధర్ తిలక్, గాంధీ, నెహ్రూ, రాజా రామ్మోహన్ రాయ్, గురూజీ, తర్వాత తాంతియా తోపే, వాళ్ళతో పాటు మహనీయులైన మహావీరులైన ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్, ఇలా చాలా చిత్రాలు వేశాను. అటువంటి మహనీయులను స్మరించుకొని వేశాను చిత్రాన్ని. కాబట్టి జాతీయ పండుగ జరుపుకుంటున్నాం మనము. ఈ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ మహనీయులకు, మహావీరులకు జోహారు, చిత్రాంజలి, చిత్ర నివారణ.
పట్టణంలోని శ్రీశైల హై స్కూల్ మరియు బీఈడీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చేతుల్లో జాతీయ జెండాలు, ప్లకార్డులు ధరించిన విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మరియు బీఈడీ కళాశాల ప్రిన్సిపల్స్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడిలో జాతీయ భావాలు మెండుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి మన దేశభక్తిని మరియు ఐక్యతను చాటాలి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. శ్రీశైల విద్యా సంస్థల తరఫున పోచా బ్రహ్మానంద ఆదేశాల మేరకు శ్రీశైల హై స్కూల్, భారతీయ బీఈడీ కళాశాల తరఫున హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఏర్పాటు చేయడం అనేది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటి మీద జెండా ఎగురవేయాలని, దేశభక్తి ప్రతి ఒక్కరు కూడా కొనియాడాలని బ్రహ్మానంద గారు ఆదేశాల మేరకు కొనసాగిస్తున్నారు. భారతదేశం యొక్క సంస్కృతిని, భిన్నత్వం, ఏకత్వాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు. కోరుకుంటూ మన దేశ ప్రధానమంత్రి తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి దేశ నాయకులు, దేశ సమగ్రతకు, మన సంస్కృతికి, మన ఐక్యతకు చాటుకోవడానికి 1947 సంవత్సరం ఆగస్టు 1న స్వాతంత్రం గుర్తించడం జరిగింది. స్వాతంత్ర సందర్భంగా నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ మెయిన్ రోడ్లో ఉన్న ప్రముఖ సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నయన్ బాబు, డాక్టర్ సునీత్ తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో పుట్టిన పసి పాపల నుండి 6 నెలల వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేక వైద్య పరీక్షలు అందిస్తామని వెల్లడించారు. క్యాంపులో అందించే ఉచిత పరీక్షలు: వినికిడి పరీక్షలు, చిన్నతనంలోనే వినికిడి లోపాలను గుర్తించి చికిత్స అందించడానికి; గుండె జబ్బుల పరీక్షలు, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు; పిల్లల భవిష్యత్తు మరియు ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంపును ఏర్పాటు చేశామని వైద్యులు తెలిపారు. నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సేవలు, అత్యవసర చికిత్స విభాగాలు మరియు నిపుణులైన వైద్య బృందం గురించి మీడియా సమావేశంలో వివరించారు. నేను మీ డాక్టర్ నయన్ బాబా, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, పద్మావతి నగర్ మెయిన్ రోడ్. గత 6 సంవత్సరాలుగా నేను నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పిల్లలందరికీ ఎమర్జెన్సీలో ఉన్న సర్వీసెస్ అందరికీ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ మరియు నియోనేటాలజీ సర్వీసెస్ అందిస్తూ ఉన్నాము.
ప్రస్తుతం గత 3 నెలలుగా సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పద్మావత్ నగర్ మెయిన్ రోడ్లో అన్ని వసతులతో కూడిన హాస్పిటల్, అంటే నియోనేటల్కి సంబంధించి, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ సంబంధించి హైదరాబాద్, కర్నూలు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లో మాత్రమే లభించే అత్యాధునిక వెంటిలేటర్ సర్వీసెస్, డయాలసిస్ సర్వీసెస్, హెచ్ఎఫ్ఓ వెంటిలేటర్ సర్వీసెస్, ఇలాంటివి అన్ని సర్వీసెస్ మన సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. గత 6 ఏళ్ళుగా మన సర్వీసెస్ నంద్యాల పరిసర ప్రాంతాలకి ఇస్తూ ఉన్నాము. సో ఇదే నేపథ్యంలో నంద్యాల ప్రజలకి ఈరోజు 14 ఆగస్ట్ చిన్నపిల్లల నుంచి, పుట్టిన పిల్లల నుంచి 6 నెలలలోపు పిల్లలకి ఓఏఈ స్క్రీనింగ్, అనగా ఓటో అకోస్టిక్ ఎమిషన్, చిన్నపిల్లల వినికిడి శబ్ద ఎలా ఉంది అని చేసే టెస్ట్. దీనివల్ల పిల్లల ఇన్నర్ ఇయర్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ ముందుగానే చేయడం వల్ల పిల్లలు చెవుడి మూగ కాకుండా ముందుగానే మనం గుర్తించడం వల్ల సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే పెద్ద ప్రమాదాన్ని ముందే మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ టెస్ట్ మనం సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో 14, 15, 16వ తేదీన ఉచితంగా అందరి పిల్లలకి చేయబడుతుంది. అదే కాకుండా కంజనైటల్ హార్ట్ డిసీజ్ స్క్రీనింగ్, అంటే పిల్లల పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్, పిల్లల సాచురేషన్ లెవెల్స్ అప్పర్ లింబ్, పై చేతికి కాలికి ఎలా ఉన్నాయో చెక్ చేస్తాము. అలా ఎవరికైనా బేబీస్కి తక్కువగా వచ్చిన నేపథ్యంలో వారికి ఎకో స్క్రీనింగ్ కూడా ఉచితంగా చేసి తగిన సలహా, తగిన సర్వీసెస్ అన్నీ కూడా, ఓపీ సర్వీసెస్ అన్నీ కూడా ఈ 14, 15, 16వ తేదీ మనం ఉచితంగా సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే కాకుండా ఇంటెన్సివ్ కేర్లో మనము రాత్రి పగలు ఎప్పుడైనా సరే ఏ బిడ్డకి ఇబ్బంది ఉన్నా సరే మన సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో తక్షణమే రావడం చేత సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పిల్లల్ని కాపాడగలుగుతాం. అందరూ ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పుట్టిన పసికందువుకు కూడా అత్యంత అవసరమైన మొదటి క్షణాలు సమయంలో ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ లేకుంటే ప్రసవించిన ఆసుపత్రి నుంచి చిన్నపిల్లల ఆసుపత్రికి వచ్చేలోపు కూడా ప్రాణాపాయం జరగచ్చు. కాబట్టి అటువంటిది ట్రాన్స్పోర్ట్ అంబులెన్స్లో విత్ వెంటిలేటర్ మొట్టమొదటిసారిగా నంద్యాలలో, అది కూడా చాలా అత్యాధునిక కంపెనీ, మైండ్రే కంపెనీ వెంటిలేటర్లని వీళ్ళు ప్రారంభించడం అనేది మన నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా అదృష్టంగా మనం అందరం భావించాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆరోపించింది. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్లు దక్కించుకోవడానికి హామీల వర్షం కురిపించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ తక్షణమే మేనిఫెస్టో హామీలన్నిటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఎస్డిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మరియు ఆందోళనలు చేపడతామని అబ్దుల్లా ఖాన్ హెచ్చరించారు. సమావేశంలో ఎస్డిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేఎస్ అన్వర్ బాషా, షేక్ మహమ్మద్ ఘనీ, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుభాన్, నంద్యాల జిల్లా నాయకులు మణిహారం హనీఫ్, ఏజాజ్ హుసేన్, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. प्रेस कॉन्फ्रेंस रखने का मकसद ये जो कूटमी गवर्नमेंट है, टीडीपी गवर्नमेंट फॉर्म होकर 2 इयर्स से ज्यादा टाइम हो गया, 2 साल 2 महीने से ज्यादा टाइम हो गया. ये लोग हर एक जगह पर हमारी गवर्नमेंट बहुत सक्सेसफुल गवर्नमेंट है, हमें जो सुपर 6 जो करे थे वो सुपर हिट हो रहा है और हमारे जो स्कीम्स हैं वो पूरे इंप्लीमेंट हो चुके हैं बोलकर सारे स्टेट में झूठ को फैला रहे हैं. तो मैं एनडीए गवर्नमेंट को ये वार्न करता हूं कि आप झूठ मत फैलाइए. आप आंध्र प्रदेश की मासूम आवाम को धोखा दे रहे हैं, आप धोखा नहीं देना है. हम देखते हैं पिछले 2.5 साल से अब तक आप जो वादे करे थे सुपर 6 में
वो वादे भी मुकम्मल नहीं हुए, इसके बावजूद सुपर 6 सुपर हिट हुआ है बोलकर पब्लिक में एक मिसअंडरस्टैंडिंग झूठ को फैला रहे हैं। इसे एसडीपीआई कंडम करती है। सबसे पहले मैं आप लोगों को मीडिया के माध्यम से सारी आवाम को रिमाइंडर कराता हूं कि आड़ा बिड्डा निधि बोलकर जो 19 ईयर्स से 59 ईयर्स तक के लेडीज थे, वुमेन्स थे, उनको मंथली 1500 रुपीज उनको पेंशन के तौर पर देतू बोलकर चंद्रबाबू नायडू साहब का वादा था, वो वादा भी जीरो निकला, वो अभी तक इंप्लीमेंट नहीं हुआ। जल्द से जल्द इंप्लीमेंट नहीं हुई, सारे आंध्र प्रदेश में माइनॉरिटीज पूरे रोड पर निकलकर एसडीपीआई के बैनर तले हम बड़े से बड़ा प्रोटेस्ट करने का एक अनाउंसमेंट भी करते हैं दुल्हन स्कीम के लिए, और दूसरे जो सुपर 6 में जो वादे किए थे वो वादों को इंप्लीमेंट करने के लिए हम एक बड़ा प्रोटेस्ट सारे आंध्र प्रदेश में करने जा रहे हैं। ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలు చేసినటువంటి ఎన్నిక హామీలను ఎంతవరకు పూర్తి చేశారు అని చెప్పేసి మేము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎన్నిక హామీలను కేవలం ఓట్ల కోసం హామీల వర్షాన్ని కురిపించి తర్వాత సాకులతో దాన్ని కాలయాపన చేయడం సరైన విషయం కాదు. ఏదైతే ప్రజలు మీకు 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు అంటే మీరు ఎన్నికల హామీలు కూడా 5 సంవత్సరాలకు పూర్తి చేయాలి. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ హామీలను పూర్తి చేయకపోవడం చాలా దుర్మార్గం. దీన్ని ఎస్డిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. వాటిలో ఏదైతే సూపర్ 6 మేము వాటి ఘనంగా ప్రారంభించాం, అవి పూర్తి చేసడంలో విజయవంతం సాధించాలని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇది కేవలం ప్రచార ఆర్భాటాలు కాకుండా అమలు దిశలో ఏ విధంగా ముందుకు వెళ్ళారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. వాటిలో ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఒకటి ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇంప్లిమెంట్ కాలేదు. ఏంటంటే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు మహిళలకు ఏదైతే 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తా అని చెప్పేసి మహిళలు ఆశతో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిరాశ చెందడం జరిగింది. ఏదైతే ముస్లింలకు 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం అని చెప్పారు, మరియు బీసీలకు సప్లాన్ అని చెప్పారు. ఇవన్నీ కూడా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు, అది వింటుంటే చాలా విడ్డూరంగా ఉంది. అసెంబ్లీలో వచ్చి నేను హామీలను చేశాను, కానీ రాష్ట్రంలో చూస్తే పూర్తిగా బడ్జెట్ శూన్యంగా ఉంది, బడ్జెట్ కనపడలేదు, భయం వేస్తుంది అన్నారు. 40 సంవత్సరాల అనుభవం కలిగినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మాట చెప్పడం సరైన విషయం కాదు. ఏదైతే ఎన్నికల హామీలు పూర్తిపించేటప్పుడు ఈ బడ్జెట్ తెలవదా, ఈ హామీలకు ఎంత అవుతుంది అని లెక్క చేయకుండానే మీరు నోటికి వచ్చినట్టు అధికారం రావడానికి మీరు హామీలు గుర్తించేశారా? ఇది సరైన విషయం కాదు. आज सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया आंध्र प्रदेश की जानिब से आंध्र प्रदेश के जो हसास मसाइल हैं उन मसाइल को हुकूमत और आवाम को आगाह करना चाहते हैं कि गुज़िश्ता 2024 में जो इलेक्शन हुए थे उन इलेक्शन के दौरान में हमारे स्टेट के चीफ मिनिस्टर जनाब चंद्रबाबू नायडू साहब बहुत सारे वादे उन्होंने किए, उन वादों को अभी तक पूरी तरीके से मुकम्मल नहीं किया गया। ये वादे तमाम भी इलेक्शन के दौरान में ये वोट हासिल करने के लिए और फिर अपनी हुकूमत बनाने के लिए आवाम को धोखा देने के लिए किए गए थे। क्या हम पूछते हैं मिस्टर जनाब चंद्रबाबू नायडू साहब से कि तुमने जो वादे किए थे दुल्हन स्कीम को पूरा करने का और फिर उर्दू अकेडमी के ताल्लुक से उर्दू को जो कि आंध्र प्रदेश के एक सेकंड लैंग्वेज है, इसको पूरी तौर पर अमली तौर पर इसको आगे लाने का, और जहां जहां नेम बोर्ड्स हैं उन सारे नेम बोर्ड्स के ऊपर भी उर्दू में वो नेम बोर्ड्स भी कराने का, जो कुछ भी आपने जो वादा किया था और जितने भी वादे अभी तक हमारे स्टेट प्रेसिडेंट साहब और जनरल सेक्रेटरी साहब ने भी बताया, उन तमाम वादों को आपने जो किया था, क्या ये सारे वादे आप सिर्फ और सिर्फ आपका वोट हासिल करने के लिए और आप हुकूमत बनाने के लिए किए थे?
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక విజయానికేతన్ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ దేశభక్తి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేతుల్లో జాతీయ పతాకాలను పట్టుకొని దేశభక్తి నినాదాలతో పాణ్యం వీధులను హోరెత్తించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ విజయ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ మురళీధర్ చౌదరి మాట్లాడుతూ యువతలో దేశభక్తి భావనను పెంపొందించడానికే ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు శ్రీకృష్ణ మందిర యాదవ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం ఆలయ ఆవరణలో జన్మాష్టమి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను కమిటీ ప్రతినిధులు ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా యాదవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి జన్మాష్టమి వేడుకలను భక్తుల సమక్షంలో కోలాహలంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అలంకరణలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో స్థానిక భక్తులు, యాదవ సోదరులు మరియు ప్రజలందరూ విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ మందిర యాదవ్ కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో యాదవ సోదరమణులు అందరూ కలిసి శ్రీకృష్ణ జయంతి వేడుకలు చేయుటకు నిర్ణయించినారు. శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి యాదవ సంఘం తరఫున ఈ పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జయంతి ఏర్పాటు జరుగుతున్నది. మంద్యాల పరిసర ప్రాంతం నుండి యాదవ సోదరమణులు, భక్తులు, హిందూ భక్తులు, డోనర్సు వస్తు రూపంగా ఇచ్చిన దాతలతో పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. వచ్చే నెల 4, 9, 20, 26వ తేదీన ఈ శ్రీకృష్ణ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఆహ్వానం తెలియజేస్తూ వచ్చే నెల 3వ తారీఖు రాత్రి నుంచి 4వ తారీఖు రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా పూజలు జరుగుతాయి. 3వ తారీఖు రాత్రి 12 గంటల 16 నిమిషాలకు స్వామి రోహిణి నక్షత్రంలో జన్మిస్తాడు కాబట్టి 12 గంటలకు స్వామివారికి జన్మ నక్షత్ర పూజ చేసి ఉదయం 6 గంటలకు ప్రజలకు దర్శనమిస్తాము. 8 గంటలకు గోపూజ ఉంటుంది, 9 గంటలకు ఉట్టి ఉత్సవం, 12 గంటలకు గ్రామోత్సవం ఉంటుంది కాబట్టి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా యాదవ సంఘం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అందరూ వచ్చేసి ఈ యాదవ సంఘంలో జరిగే కార్యక్రమాలు అందరూ వీక్షించి ఈ దేవాలయానికి వస్తు రూపేణ, రుణ రూపేణ సహాయ సహకారాలు అందించిన డోనర్స్కి అయితేమి, ఈ దేవాలయానికి నిర్మాణానికి సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ వచ్చి ఈ కార్యక్రమం వీక్షించి శ్రీకృష్ణుని కృపకు పాత్రలని కోరుకుంటున్నాం. మన పద్మావతి నగర్లో శ్రీకృష్ణ భగవాన్ మందిరంలో సెప్టెంబర్ 4వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. కావున హిందూ బంధువులు, యాదవ సోదరీమణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలాగే యువత కూడా ఎదగాలి.
జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా వృక్షారోపణ కార్యక్రమం. పెన్సిల్ పై 40 మంది సమరయోధుల సూక్ష్మ చిత్రాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినూత్న చిత్ర నివాళి. శ్రీశైల హై స్కూల్ బిఈడి కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. నంద్యాల సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఎస్డిపిఐ డిమాండ్. పాణ్యంలో విజయనికేతన్ విద్యార్థుల హర్ ఘర్ తిరంగా ర్యాలీ. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఆహ్వాన పత్రికల విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.